నేను అడుగుతున్నా, ఆ రోజు కానీ కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ అందరినీ కూర్చొని పెట్టి సమస్యలు పరిష్కారం చేసి విభజన సమయంలో ఇది మీకు వస్తుంది, ఇది వాళ్ళకు వస్తుంది, ఇది మేము ఇస్తున్నాం అని చెప్పుంటే ఈరోజు నాకు ఈ కష్టం ఉండేది. నువ్వు అడగలా కదా, నువ్వు నా పని, నేను రాలేదు. నేను ఎందుకు రాలేదు? అసెంబ్లీలో మాట్లాడడం కాదు. నేనేం చెప్పాను? నేను రాకపోయినా నీలాంటి పెద్ద మనుషులు పెట్టుకొని చేయమన్నా, సమన్యాయం చేయమన్నా. ఇద్దరి మధ్యలో నేనేం చెప్పాను? అనౌన్స్ చేయమని చెప్పా. ఇప్పుడు కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ రోజు అడిగా, మీరు నేను అడుగుతున్నా. ఆ రోజు ఏమడిగాను? నేను సమన్యాయం చేయమన్నా, ఆస్తులు అప్పులు ప్రకటించమన్నా, ఓపెన్ గా చేయమన్నా. 7 రోజులు ఏం చెప్పానండి? నేను ఆ రోజు ఏం చెప్పాను? సమన్యాయం. నేను రామచంద్రయ్య గారు, నేను అడిగేది ఒక మాట్లాడుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. మీరు కాంగ్రెస్ పార్టీలో హేమీలు ఉన్నారంటే ఆ రోజు ఏమయ్యారు మీరు? నేను అడగలేదయ్యా. ఎందుకు అడగలేదు? మీ మీద కోపం వచ్చి మీరు చేసిన తప్పుడు విధానం అనే ఉద్దేశంతో మీరు మారాలి అని చెప్పాను. అడిగాను. ఏం చెప్పాను నేను? ఏమని పిలిచారు? ఏం చెప్పారు? ఏమి డేటా ఇచ్చారు? ఎవరికైనా డేటా ఇచ్చారా మీరు? ఎవరికైనా అదే డిమాండ్ చేశాను. నేను ఏమడిగాను? సార్ అధ్యక్ష, ఆ రోజు నేను అడిగిన, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. 8 రోజులు వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేశాను. ఈ రాష్ట్రంలో ఏకైక వ్యక్తిని ప్రతి ఒక్క విషయంలో నిశ్చితంగా పరిశీలించి, ఎందుకంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల ముఖ్యమంత్రిని, 10 సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్ని. ఆ రోజు 8 వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేశాను. మీరు చేసేది కావాలని చేస్తున్నారు, దురుద్దేశం చేస్తున్నారు. మీరు విభజన చేయాలన్నా విభజన చేయొద్దనుకున్న పద్ధతి ఉంటుంది. రాజకీయ ప్రయోజనాల కోసం చేయొద్దండి. దయచేసి చిచ్చు పెట్టద్దండి, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టద్దండి అని అడుక్కున్నాను. అడుక్కుంటే అధ్యక్ష 8 రోజులు నేను కాదండి, 8 రోజులు నేను ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తే ఒక్క మాట మీ ఆ రోజున్న పార్టీ పట్టించుకున్నారండి? మీరు ఆలోచించారు, ఏమైనా పర్వాలేదు, ఏమైనా చేస్తామనుకున్నారు. దాని ఫలితం మీరు అనుభవించారు. దాంట్లో డౌట్ కూడా లేదు. చేయకూడదని నో కాన్ఫిడెన్స్ మోషన్ మా సొంత గవర్నమెంట్ మీద పెట్టుకున్న ఘనత ప్రపంచంలో పెట్టుకున్నారు. కానీ మీరు నిలదీసుంటే ఈ పరిస్థితి రాదు. సస్పెండ్ కాదు, మీరు కౌన్సిల్లో పెడితే మీరు అసెంబ్లీలో డిస్కషన్ కాదు. ఆ రోజు నాకు మైక్ ఇవ్వకుండా చేశారు. మీరు గుర్తుపెట్టి లాస్ట్ లో వచ్చే కొద్దికి 2వ రోజు 3వ వినండి, అందరూ మాట్లాడే. ఎప్పుడు అపోజిషన్ లీడర్ ఎప్పుడు మాట్లాడతారు? సమయంగా అప్పుడు నేను వస్తే నాకు అవకాశం ఇవ్వకుండా బిల్ పాస్ చేసుకున్నారు. డోంట్ ఎండార్స్. నేనేమంటానంటే, మీరు ఎండార్స్ చేయాల్సిన పని లేదు. నేను చెప్పాల్సి మీ ద్వారా, ఈ హౌస్ ద్వారా కాదండి, ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజానికాన్ని నేను చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఏ విషయాలు జరిగాయి కూడా రిమైండ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రజల కంటే ఈ హౌస్ ద్వారా చెప్తాను. మీ ఎందుకంటే ఇట్లా మీ ద్వారానే చెప్తున్నా. నువ్వు వెనకబడి చెవులు మూసుకొని నేను చెవులు కూడా ఎక్కిస్తున్నా. వదిలిపెట్టే సమస్య లేదు. మీకు ఇష్టం లేకపోతే వినాలి. ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. ఏం బయట రాదు రామచంద్ర గారు, తప్పే లేదు. ఇప్పుడు ఏ వ్యక్తి బయట వచ్చినా ఏమి చెప్పినా ఏం బాధ లేదు. వాస్తవాలు ఉంటే ఎవరు తప్పించుకోలేము. వాస్తవాలు లేకపోతే ఎవరు మాట్లాడినా విశ్వసనీయత ఉండదు. కాబట్టి ఎంత మంచి వ్యక్తి అయినా మనం చెప్పే మాట పైన విశ్వసనీయత ఉంటుంది. నేను ఆ రోజు పోరాడి దేశానికి తెలియదా? అయితే మీరు నన్ను ఏమనుకున్నారంటే, 2 పక్కల ఈయన పార్టీ ఉంది కాబట్టి 2 పక్కల ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేశారు. ఆ 2 పక్కల సమన్యాయం కోసం నేను ప్రయత్నం చేశా. ఇద్దరికి ఎవరికి ఇబ్బంది రాకుండా ప్రయత్నం చేశాను. మీరేమన్నారు? నువ్వు చెప్పు అన్నారు. ఏం చెప్పమంటారు? నన్ను ఒక తండ్రి పాత్రలో ఉన్నా. అడ్వర్స్ కాదు రామచంద్ర గారు, మీరు చెప్పారు. వినండి, నేనేమంటానంటే, ప్రజలు ఎవరెవరు ఏంటో అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఈరోజు నాకు ఏం కావాలండి నేను అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు జాతిలో ఎంతో మంది మహా ఉన్నతమైన ఎన్టీ రామారావు గారు వచ్చారు, నీలం సంజయ్ రెడ్డి గారు వచ్చారు, బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ
సమైక్య ఆంధ్రప్రదేశ్ 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం నాకు వచ్చింది అధ్యక్ష. 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉండే అవకాశం నాకు ఇచ్చారు అధ్యక్ష. కాదా? ఇది చరిత్ర కాదా? నాకు బాధ్యత లేదా? కాదండి, నాకు బాధ్యత లేదా? మీరేం చేశారు? నన్ను దెబ్బతీయాలని, నన్ను ఎదుర్కొనే శక్తి లేక దొడ్డిదారిన వచ్చి మీరు విభజన పెట్టుకున్నారు. దానివల్ల ఏమైంది? చేతులు గాలి నా మీద పెట్టుకున్నారు, మీరు చేతులు కాల్చుకున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. డిపాజిట్ కాదు, 2% రాలేదు. రామచంద్రయ్య ఇప్పుడు అధ్యక్ష, రామచంద్రయ్య గారి గురించి నాకు తెలియదు అధ్యక్ష. కాదు, రామచంద్ర గారు మిమ్మల్ని గురించి నాకు తెలియదా? ఎక్కడున్నారు చెప్పు? 30 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నాం కదా, కలిసి పనిచేసాం కదా, తెలుసు కదా అన్ని విషయాలు. ఆర్గ్యూ చేస్తే లాభం ఏంటి? ఎథికల్ కాదు, ఫ్రీ కాదు. నేను అందుకనే మిమ్మల్ని కించపరచలేదే, నేను కూడా మిమ్మల్ని కించపరచడం లేదు. కానీ ఒక వ్యవస్థ మీద చెప్పాల్సి వచ్చినప్పుడు నేను చెప్పాలి, నా బాధ్యత. ఈ రోజు ఇబ్బందులు రావడానికి ఆనాటి వ్యవస్థ వల్లనే మనకు వచ్చాయని చెప్తున్నా. దానివల్ల మీరు కూడా ఫలితాలు అనుభవించారు. ఒక వ్యవస్థ తీసుకున్న నిర్ణయాల వల్ల ఇండివిజువల్ గా మీరు కూడా సఫర్ అయ్యారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ విషయం చెప్తాను తప్ప రామచంద్రయ్య గారి పైన, చెంగల్లాడి గారి పైన, ఇంకొకరి పైన నేను చెప్పడం లేదు. నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. ఆ రోజున్న వ్యవస్థ చేసిన తప్పుల వల్ల నేను ఢిల్లీకి వెళ్ళి 23 సార్లు అడుక్కునే పరిస్థితి ఏ ముఖ్యమంత్రికి ఉందండి? పరిస్థితి ఎవరికీ లేదే. నాకే ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? మీరు అంటున్నారు ఆ రోజు నిలబడలేదని. ప్రజలు నాకే ఎందుకు ఓట్లు వేశారు? వాళ్ళకి తెలుసు జరిగిన డ్రామా అంతా, వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ రోజు నాకు ఓట్లేసి గెలిపించారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాలను వక్రీకరించలేము. ఒకవేళ మీరు చెప్పిన నేను తప్పు చేస్తే డెఫినెట్గా నా మీద కూడా వస్తారు. నాకు అపోజిషన్ వేరే వాళ్ళు లేరు. ఎవరైనా ఉంటే నేనేదైనా తప్పు చేస్తే తప్ప ఆ రోజు కూడా నేను ఓడిపోయే పరిస్థితి. రామచంద్ర గారు మీరు నాతోనే ఉన్నారు. ఆ రోజు నేను ఓడిపోవడం, ఆ రోజు నేను చేసిన పనుల వల్ల తప్ప నేను ముందు జాగ్రత్త ఏంటి దేశంలో ఎవరు నన్ను ఓడించే శక్తి ఉండేది లేదు. ఆ రోజు కూడా జరిగింది. కొంత నేను ఈ రోజు అన్ని పనులు చేసేయాలని ఆత్రపడ్డాను. కొన్ని సమస్యలు వచ్చాయి. దానివల్ల మీరు ఇద్దరు ఆ పక్కనే నా పక్కన ఉన్నప్పుడు మీకు తెలుసు ఎన్ని విషయాలు ఏం జరిగాయి. వదిలేసేయాలి, అందుకే వదిలేసేయన్నా, అది వదిలేయండి. అదే మరి కదా దశ, ఈ రెండు సంవత్సరాల దశ గుర్తుకొస్తుంది. శ్రీరామచంద్రుడికి 14 సంవత్సరాలు వనవాసం, పాండవులకు 13 సంవత్సరాలు, మనకు 60 సంవత్సరాలు. నాకు ఆ శాపం ఎక్కడి నుంచి వచ్చిందో. నేను కూడా అధ్యక్ష 10 సంవత్సరాలు ఎక్కడ లేని కష్టాలు పడ్డా. ఎందుకు? ప్రజల కోసం 2811 కిలోమీటర్లు తిరిగా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి. చేశామంటే ఒక కమిట్మెంట్ చేశాం. ఏదేమైనా అధ్యక్ష